Hello, story lovers. Welcome back to my channel. Prema Pallaki, part 66. తెల్లవారుజామున ఇంటికొచ్చి రూంలోకి వచ్చిన శక్తి దితి బాల్కనీలో కూర్చుని ఏడవడం చూసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన జాగింగ్ డ్రెస్ వేసుకుని జాగింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు. రేవతి పిలుపులకి దితి బయటకొచ్చి కళ్ళు తుడుచుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఏమీ తెలియనట్టుగా టిఫిన్ ప్రిపేర్ చేసి శక్తి వచ్చేసరికి ఆఫీస్కి రెడీ అయి ఉండడంతో శక్తి కూడా ఆఫీస్కి రెడీ అయి రావడంతో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్లారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కావాలని కదిలించుకుని టీజ్ చేస్తూ సరదా పడే దితి ఆ రోజు అసలు తన మొహం కూడా చూడకపోవడంతో విచిత్రంగా ఫీల్ అవుతాడు శక్తి. ఆ వెంటనే పోనీలే నస తప్పిందనుకుని తన వర్క్‌లో పడతాడు గానీ, సాయంత్రం వరకు కూడా దితి తన దరిదాపుల్లోకి కూడా రాకపోవడంతో కాస్త అయోమయంగా అనిపిస్తుందతనికి. సాయంత్రం ఇంటికొచ్చాక అత్తగారికి కిచెన్‌లో హెల్ప్ చేసి రూమ్‌లోకి రావడంతో రోజూ నైట్ డ్రెస్ తీసి పెడుతుంది కాబట్టి స్నానానికి వెళ్తున్నాను డ్రెస్ తీసిపెట్టు అనగానే నేనెందుకు తీసిపెట్టాలి అని అడిగింది దితి. ఏమన్నావు అని తన మాటకి ఎదురు చెప్పిందని కోపంగా వెనక్కి తిరిగి అడిగేసరికి నీ డ్రెస్ నేనెందుకు తీసి పెట్టాలి అన్నాను అంది దితి ఏమాత్రం తొణక్కుండా. హే తల తిరుగుతుందా లేకపోతే కొవ్వెక్కువైందా? నిన్న మొన్నటి వరకు వద్దంటున్నా కూడా కుక్కపిల్లలాగా వెంట తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఈ రోజేంటి తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నావని అడిగాడు శక్తి కోపంగా. అతను కోపంగా రెండడుగులు ముందుకు వేసేసరికి భయంగా దితి రెండడుగులు వెనక్కి వేసి నా లిమిట్స్‌లో నేనుండాలని నిన్న నువ్వే కదా చెప్పింది. ఒక మగాడికి బట్టలు తీసిపెట్టి తన పనులన్నీ చేసేది ఒకటి అమ్మ, 2 భార్య. వాళ్ళిద్దరికీ అతని లైఫ్‌లో లిమిట్స్ ఉండవు. బట్ నా లిమిట్స్‌లో నన్నుండమని నువ్వు అన్నావంటే నాకు నీ లైఫ్‌లో ఎలాంటి చొరవ లేదని అర్థం. సో నేను బట్టలు తీయను, వీపు తోమను, కాఫీ కూడా తెచ్చివ్వను అని ఖరాఖండిగా చెప్పి వెళ్ళిపోబోయింది దితి.
హేయ్ అంటూ శక్తి చిటికలు వేసి పిలవడంతో కనుబొమ్మలు ఒక దగ్గరికి ముడిచి వెనక్కి తిరిగి సీరియస్గా చూసేసరికి నువ్వు బట్టలు తీసి పెట్టకపోతే కాఫీ ఇవ్వకపోతే నేను నీ కాళ్ళ దగ్గరకు వస్తానని ఫీల్ అవుతున్నావేమో. అలా ఫీల్ అవుతున్నావంటే నువ్వు పగటి కలలు కంటున్నావని అర్థం. పగటి కలలు కంటున్నావంటే ఆఫీస్‌లో వర్క్ ఎగనామం పెడుతున్నావని అర్థం. నిన్న మొన్న నా లైఫ్‌లోకొచ్చిన నీకే అంత టెక్కుంటే నాకెంతుండాలే దుబ్బే అన్నాడు. మొగుడని ఊరుకుంటున్నానే కానీ వీడికి ఒళ్ళంతా కొలెస్ట్రాల్ ఉందని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోవడంతో తన నైట్ డ్రెస్ తనే తీసుకుని రెడీ అయ్యి వచ్చి డిన్నర్ చేశాడు. ఉదయాన్నే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. అన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తన బట్టలు తనకి సెలెక్ట్ చేసుకోవడం అలవాటు లేని శక్తి పెళ్లికి ముందు వరకు వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న డ్రెస్సింగ్‌లో హెల్ప్ చేస్తే పెళ్ళయ్యాక అత్తామామ ద్వారా ఆ విషయం తెలుసుకొని దితి ఆఫీస్‌కి తగ్గట్టుగా డ్రెసెస్ తీసి పెట్టేది. దాంతో మమ్మీ అని శక్తి గట్టిగా అరవడంతో ఏంట్రా అని కిచెన్‌లో నుంచి అరిచింది రేవతి. నాకు డ్రెస్ తీసి పెడుదువు గాని రా అని శక్తి గట్టిగా అరిచేసరికి పెళ్ళై పెళ్ళాం వచ్చాక కూడా నేనొచ్చి నీ బట్టలు తీసి పెట్టాలా? నీ పెళ్ళాన్ని బట్టలు తీసి పెట్టమని అడుగు అని రేవతి తిరిగి సమాధానం ఇచ్చేసరికి తల కొట్టుకున్నాడు శక్తి. ఇప్పుడేం చేయాలో అస్సలు అర్థం కాకపోవడంతో, ఇన్ని రోజులు చేసుకోవడం వల్ల ఒక ఐడియా ఉండడంతో కబోర్డ్‌లో నుంచి డ్రెస్ తీసుకొని ఇది పర్ఫెక్ట్ అనుకుని స్నానం చేసి రెడీ అయ్యి బయటకొచ్చాడు. తనకి సారీ చెప్తాడు. లేకపోతే డ్రెస్ తీయమని బ్రతిమాలుతాడు అనుకుంటే పర్ఫెక్ట్‌గా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని శక్తి రావడంతో నోరు తెరిచేసి చూడగానే కళ్ళెగరేసి "నువ్వు లేకపోతే నేనేం చేసుకోలేనని అనుకుంటున్నావా?" అని పొగరుగా ఒక లుక్ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం కూర్చున్నాడు. దితి మూతి తిప్పుకొని తన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆఫీస్‌కెళ్లారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ థిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.